దిగొచ్చేంత వరకు తమ పోరాటాన్ని ఏమాత్రం ఆపేది లేదు అంటూ వాళ్ళు ప్రధాన రహదారికి చేరుకుని ట్రాఫిక్ ను ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఘటన జరిగిన ప్రదేశం నుంచి మెయిన్ రోడ్ వరకు చేరుకున్నారు. ఇటు రామంతపూరు నిర్వాసితులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఆందోళనను నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. సో ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ఒకసారి వాళ్ళు కోరుకుంటున్నటువంటి న్యాయానికి సంబంధించి కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం కోరుకుంటారని కూడా ఒకసారి తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ఏం చెప్తారు, ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు అంటే మీ డిమాండ్ ఏంటి, అసలు ఏం చెప్తారు ఇన్సిడెంట్ కి సంబంధించి? రాత్రి జరిగిన ఇన్సిడెంట్ కేవలం విద్యుత్ అధికారుల వల్లనే జరిగినది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కేబుల్ సరిగా చూసుకోక ఈ వర్షం పడిన కారణంగా ఇవాళ 5 ప్రాణాలు బలి పడ్డాయి. ఇంకా 3 ప్రాణాలతో గుర్తుపెట్టాడుతున్నారు. మా బాధ్యత కుటుంబాలకు న్యాయం జరగాలి. గవర్నమెంట్ దిగొచ్చి చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి ఇవాళ. ఎందుకంటే కుటుంబాలను చూడండి, కుటుంబాలు ఎంత బాధలు ఉన్నారో చూడండి. ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం, ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షలు ఫిక్స్ చేసేదాకా మేము ఈ ధర్నాలు లేవం. మేము ఈ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి అంతే. ఇప్పుడు కుటుంబానికి ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. గవర్నమెంట్ జాబ్ ఇవ్వకపోతే దీని మీద ఊపుకుండేది లేదు. గవర్నమెంట్ జాబ్ అనేది కంపల్సరీ. ఒక కుటుంబానికి 50 లక్షలు అయితే మాట్లాం డిమాండ్ గా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి గవర్నమెంట్ హామీ ఇవ్వాలి. మాకు ఇమీడియట్ గా చర్య తీసుకోవాలి. ఒక ఇంటికి వాళ్ళు చాలా పేదవాళ్ళు, ఆ పేదవాళ్ళని ఆదుకోకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. వాళ్ళకు చేస్తే పొట్ట, కష్టం చేస్తే పొట్ట గడిచే పరిస్థితి ఉంది ఇవాళ. ఆ పరిస్థితికి ఇవాళ మీరు గవర్నమెంట్ అనేది సీఎం గారు హామీ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు ఏమైనా చేయండి కానీ ముందుగా అట్లా హామీ ఇవ్వండి. మినిస్టర్ గారు రావాలి ఇడికి, ఇంతవరకు మినిస్టర్ రాలేదు. ఒక మినిస్టర్ అనేది రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మినిస్టర్ రావాలి. మాకు మినిస్టర్ వస్తేనే మాకు ఈ పరిష్కారం అనేది అయిపోతుందని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. మాకు పరిష్కారం జరగదు, మినిస్టర్ రాకపోతే పరిష్కారం జరగదు. మేము లేవం, మినిస్టర్ అయితే రావాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో మినిస్టర్ రావాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. పూర్తిగా ఇది ప్రభుత్వ వైఫల్యము. ఏనాడైనా చరిత్రలో కనీ విని ఎరుగనటువంటి 5 మృతదేహాలు ఎప్పుడైనా చూశారా? కరెంట్ డిపార్ట్మెంట్ కి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఒక్కసారి కరెంట్ డిపార్ట్మెంట్ వాడు స్పందించిన పాపాన పోలేదు. ఈ బాధ్యతకి, ఈ ఘటనకి పూర్తి బాధ్యత గవర్నమెంట్ వహించాలి. రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిని, విద్యుత్ శాఖ మంత్రి గారిని ఇక్కడ పంపించి చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. దీని బాధ్యత తీసుకోవాలి అని చెప్పి మేము మా గ్రామం తరఫున కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ఘటనకు పూర్తి బాధ్యతగా స్పాట్ లో కరెంట్ డిపార్ట్మెంట్ ని డిస్మిస్ చేయాలి. తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళ మీద చట్టరీత్యా కేసు పెట్టి చర్య తీసుకోవాలని చెప్పి రామంతపూర్ పట్టణ పూర్వ ప్రగతి తరఫున మేము అందరం కోరుకుంటున్నాము. కరెంట్ డిపార్ట్మెంట్ పోదాం, కరెంట్ ఆఫీస్ కి పోదాం. ఇప్పుడు చెప్పకుండా కరెంట్ ఆఫీస్ మీద దాడి చేయాలి. సో అది చాలా స్పష్టంగా ఇక్కడ నిర్వాసితులు తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు దీనికి బాధ్యత వహించాలి. ఈ ఇన్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణము విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదం జరగడానికి కారణం. కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. చనిపోయిన బాధితుల కుటుంబాలకు 6 చనిపోయారు. ఈ 6 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలి. మరోవైపు 50 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి, చనిపోయినటువంటి ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి కూడా 50 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలనేటువంటి డిమాండ్లు చేస్తున్నారు. ఈ డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా తాము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మృతదేహాలతో ధర్నాను మరింత ఉధృతం చేస్తాము, ఆందోళనను ఉధృతం చేస్తాము. ఎప్పటి వరకు ఒక్క మంత్రి, ఒక నాయకుడు కూడా వచ్చి పరామర్శించిన పరిస్థితి లేదు. నాయకులు రావాలి. ఎలక్షన్ టైంలో వచ్చి ఓట్లు అడిగేటువంటి నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నారా? నాయకులు వచ్చి, మంత్రులు వచ్చి దిగి రావాల్సిందే. వాళ్ళు వచ్చి పరిస్థితిని సమీక్షించి తగిన న్యాయం చేసేంత వరకు కూడా తాము ఈ రకమైనటువంటి ధర్నానే కంటిన్యూ చేస్తాము, లేకపోతే ఏమాత్రం ఈ నిరసనను ఆపేది లేదు అంటూ కూడా రామంతపూర్ వాసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారి యొక్క ఆగ్రహం అనేది మరింత ఎక్కువైంది.
ఘటన జరిగినటువంటి ప్రదేశం నుంచి ఒక్కసారిగా పోలీసులు వాళ్ళను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రధాన రహదారి మీదకు చేరుకున్నారు. రహదారి మీదకు చేరుకోవడంతో మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది ఆగిపోయినటువంటి విజువల్స్ ని కూడా చూస్తూ ఉన్నాం. సో దీనంతటికీ కూడా కారణం రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ అనేది గత కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ఇన్సిడెంట్ మీద ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన సిఎండి ముషర్రఫ్ కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది ఎక్కడైతే టీవీ కండక్టర్ అనేది ఉంటుందో, కేబుల్ కండక్టర్ అనేది ఎలక్ట్రిక్ వైర్ కు టచ్ అయిన కారణంగా అది కట్ అయిపోయి రథానికి తగిలింది. అప్పుడే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుని 5 ప్రాణాలు కోల్పోయారనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. సో ఇందులో చాలా క్లియర్ గా కనిపిస్తోంది విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం. ఎక్కడికక్కడ పవర్ పోల్స్ అనేవి పడి ఉన్నాయి, వంగిపోయి ఉన్నాయి, కేబుల్ వైర్లు అలాగే ఎలక్ట్రిక్ వైర్లు తెగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైగా ఇప్పుడు ఇంత పెద్ద ప్రాణ నష్టాలు జరిగినా కూడా అధికారులు కనీసం వాళ్ళు ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన పోవట్లేదు. కాబట్టి ఈ జరిగినటువంటి అన్యాయానికి, జరిగినటువంటి ఇబ్బందికి, ప్రమాదానికి బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరిగేంత వరకు తాము ఏమాత్రం ఈ యొక్క ఆందోళనను విరమించేది లేదంటూ కూడా ఉన్నటువంటి రామంతపూర్ వాసులు తాము ధర్నా నిర్వహిస్తూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. రత్నకుమార్, అసలు మొత్తం గాయపడిన వారి సంఖ్య ఎంత, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా? అసలు గాయపడిన వారిని పరామర్శించడానికి గానీ, బాధిత కుటుంబాలను పరామర్శించడానికి గానీ ఏ నాయకులు ఇప్పటి వరకు రాలేదా? ఇప్పటి వరకు కూడా ఒక్క నాయకుడు వచ్చి ఇన్సిడెంట్ మీద ఆరా తీయలేదు, పరామర్శించడానికి కూడా ఎవరూ రాలేదు అనేది వాళ్ళు వాపోతూ తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 5 ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ప్రజెంట్ చికిత్స పొందుతూ ఉస్మానియా ఆసుపత్రిలో గణేష్ అనే మరొక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 6కు పెరిగింది. ఇక చికిత్స పొందుతున్నటువంటి మరొక 3 పరిస్థితి కూడా విషమంగా ఉంది. కాబట్టి మృతుల సంఖ్య పెరుగుతుందా అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ఒకవైపున ఆ విద్యుత్ శాఖ అధికారులు ఏకంగా సీఎండీఏ వచ్చి ఆయన ఒక స్పష్టన ఇవ్వడం జరిగింది. ఆ ఎలక్ట్రిక్ వైర్ల యొక్క డిస్టర్బెన్స్ కారణంగానే, అవి అస్తవ్యస్తంగా పడి ఉన్న కారణంగానే ప్రమాదం చోటు చేసుకుంది అనే విషయాన్ని ఆయన చాలా క్లియర్ గా తెలియజేశారు. సో దీంట్లో అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి అనేది కూడా తెలియజేస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఘటన జరిగినటువంటి ప్రదేశం నుంచి ధర్నా జరుగుతున్నటువంటి ప్రదేశానికి చేరుకున్నాం. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు, ఇక్కడ ఆందోళన అనేది జరుగుతూ ఉండడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్స్ అనేవి ఏర్పడుతున్నాయి. పోలీసులు మరోవైపున దీని కూడా క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారిగా రామంతపూర్ వాసులందరూ ప్రధాన రహదారి మీద బైఠాయించి ఆందోళన చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటిని ఇక్కడ యూటర్న్ నుంచి దారి మళ్లిస్తున్నటువంటి ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి. మరోవైపున చనిపోయిన వారి యొక్క బ్యానర్లను తీసుకొని రావడం జరిగింది. ఎవరెవరైతే ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క బ్యానర్లు కూడా తీసుకొని వచ్చారు. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ చెట్టపోయిన సురేష్ యాదవ్ అనేటువంటి యువకుడి ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి యొక్క కూడా తీసుకురావడం జరిగింది. మనం వారి కుటుంబ సభ్యులతో కొద్దిసేపటి క్రితమే మాట్లాడినప్పుడు 2.5 సంవత్సరాల క్రితమే సురేష్ యాదవ్ కు పెళ్లైంది. అతనికి 4 నెలల పాప ఉంది. పాల వ్యాపారం చేస్తూ ఇవాళ కుటుంబానికి దిక్కైనటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ళ కుటుంబం మొత్తం కూడా విషాద ఛాయల్లో అలుముకుంది. వాళ్ళ తల్లిదండ్రులను ప్రశ్నించినప్పుడు వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. చిన్న పాప ఉంది, ఆమె భార్య మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉంది, తల్లిదండ్రులు కూడా ఏడుస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వాళ్ళ కుటుంబంలో కనిపిస్తుంది. ఇలా ఒక ప్రాణం కాదు, మొత్తం 6 ప్రాణాలకు సంబంధించి ఇప్పుడు 6 ప్రాణాలను ఎవరు తీసుకొచ్చి ఇస్తారు అనేది ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది వారి యొక్క ఇబ్బంది వల్ల కాదు, వారు చేసుకున్నటువంటి వారి తప్పు లేకుండానే అధికారుల నిర్లక్ష్యం కారణంగా, విద్యుత్ శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని కారణంగానే ఇంత పెద్ద ఇన్సిడెంట్ అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ లో విద్యుత్ శాఖ అధికారులు బాధ్యత వహించాలి, ప్రభుత్వ అధికారులు దిగి రావాలి. ఇప్పటి వరకు ఆ శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు, చిన్న వేడుకలకు హంగు ఆర్భాటాలు చేసేటువంటి మంత్రులు ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత ఎటుపోయారు అనేటువంటి ప్రశ్నలు వాళ్ళందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. దీనికి న్యాయం జరిగేంత వరకు వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలి. జరిగిన ప్రతి నష్టాన్ని మరలా జరగకుండా కూడా అధికారులు చర్యలు ఇమ్మీడియట్ గా తీసుకోవాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠిన శిక్ష వాళ్ళకు కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళను సస్పెండ్ చేయాలన్నటువంటి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్లలో ఏ ఒక్కటి నెరవేరకపోయినా సరే తాము ఈ యొక్క దీక్షలను, ఈ యొక్క ఆందోళనను విరమించేటువంటి ప్రసక్తి లేదంటూ కూడా బాధితులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, రామంతపూర్ వాసులు తెలియజేస్తూ ఉన్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.